మనిషి అన్న తర్వాత మనం బిజీ లైఫ్లో ఉండి ఒక్కసారి ఖాళీ అయిన తర్వాత కొంచెం బోర్ కొడుతుంటుంది కదా. ఇప్పుడు అసలు ఏంటి మీ యాక్టివిటీ ఏంటి ఇప్పుడు? యాక్టివిటీ అంటే ఫ్రెండ్స్ సబ్జెక్టులు వింటూ ఉంటాయి ఇప్పటికి కూడా. అవునా? వచ్చి చెప్తా ఉంటారు కుర్రాళ్ళు, ఎవరు వచ్చినా సబ్జెక్ట్ చెప్తాం సార్ అంటే వింటా, జరుగుతూ ఉంటాయి. సో అలా మీరు విని సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా రీసెంట్ టైమ్స్లో ఏమన్నా? నేను వినే అట్లే ఎక్కువ నచ్చటం లేదు, ఏదో ఒకటి ఉంది. అది నాకు ఈ మధ్య బెంగళూరు నుంచి ప్రొడ్యూసర్లు వాళ్ళే సినిమా నాకు పరిచయం కూడా లేదు, వాళ్ళే మీతో చెయ్యాలండి అని వచ్చారు. వాళ్ళకి 1-2 సబ్జెక్టులు చెప్తే నచ్చినాయి, 2 వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లా వర్కౌట్ అవుద్ది ఏంటో కూడా తెలియదు ఇంకా. ఓకే. కేకే గారని ఆయన ద్వారకేష్ గారికి బాగా క్లోజ్ అంట. ఓకే. అప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ హీరో కేకే గారని, ఆయన వెంకటేష్ గారని ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఓకే. ఇద్దరు బెంగళూరే. సబ్జెక్టులు వింటా ఉంటా. నా పర్సనల్ యాక్టివిటీస్ ఏదో మా ఫామ్ హౌస్ కట్టుకుంటున్నా. ఎక్కడ? చిలుకూరు దగ్గర. అది ఇక మా ఉన్నారుగా ఫ్రెండ్స్, మా కోదండయ్య, గోపాల్ రెడ్డి, హనీ గారు, మణి శర్మ, కోటి, మేమంతా కలుస్తుంటాం మా రెగ్యులర్గా. సో మళ్ళా మేము గోపాల్ గారిని త్వరలో మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేస్తున్నా చూడొచ్చు మేము. ప్రయత్నాలు. గుడ్. థ్యాంక్ యూ సార్. మీ ఈ 40 ఏళ్ల కెరియర్లో మీరు ఆటుపోట్లు ఎన్నో చూసుంటారు. అయినా కూడా మీరు ఏ రోజు గోపాల్ కాంట్రవర్సీలోకి వెళ్ళాడన్నది మేము ఇంతవరకు వినలా ఇన్నేళ్ల కెరియర్లో. ఎలా మెయింటైన్ చేయగలిగారు మీరు? మెయింటైన్ చేసేదానికంటే కూడా నాకు పరిచయమైన మంచివాళ్ళు మా రామానాయుడు గారు, మా సురేష్ బాబు, రాఘవేంద్రరావు గారు, బాలు గారు, అందరూ పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, నెగిటివిటీ అనేది వద్దు, మంచి మాట్లాడు. ఏమొస్తుంది నెగిటివిటీ? ఎందుకు? నేచర్ కూడా నేను జనరల్గా తక్కువ మాట్లాడతా. తక్కువ మాట్లాడి కొంచెం దూరంగా సైడ్ అట్లా ఉంటాడు ముందు నుంచి అంతే. సో అదే మీ సక్సెస్ మంత్రానా? తక్కువ మాట్లాడటం, వర్క్ మాట్లాడాలి అనే అదే మీ సక్సెస్ కారణం అనుకోవచ్చా? అట్లా సక్సెస్ అంటే రైటర్స్. సక్సెస్ నా ప్రొడ్యూసర్లు, హీరోలు, రైటర్స్, అది మెయిన్. ఓకే. మన బిహేవియరు, మనం దీనికంటే కూడా మెయిన్గా మా హీరోలు సబ్జెక్ట్. ఎవరికైనా సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఫస్ట్ కారణం అది. ఎంత పెద్దోళ్ళు ఎంత చిన్నోళ్ళు అయినా, చిన్న సినిమాలు హిట్ అవుతాయి, పెద్ద హిట్ అవుతాయి. ఆ కంటెంట్ అది ఆడియన్స్కి నచ్చాలి. ఓకే. రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన సినిమాలు, చిన్న కానీ పెద్ద కానీ ఏదైనా? చిన్న సినిమా అంటే కోర్టు సినిమా ఒకటి నచ్చింది బాగా. చిరంజీవి గారి సినిమా బాగా ఎంజాయ్ చేసాం. సంక్రాంతికి వచ్చిన సినిమా. బాలయ్యది అఖండ 2 మొన్న వచ్చింది. అఖండ ఫస్ట్ పార్ట్ అది మంచి హిట్ అయింది. బాలయ్య అద్భుతంగా చేశాడు. సో మళ్ళా అఖండ 1 కానీ 2 కానీ ఆ క్యారెక్టరు పెద్ద క్యారెక్టర్, అది బాలయ్య అద్భుతంగా. మరి అన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు బాలయ్య గారితో. మళ్ళా సినిమా ఆయన ఉత్సాహంగానే ఉన్నారు గోపాల్తో చేయాలని. సో మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే చిరంజీవి గారు నాన్ స్టాప్గా సినిమాలు చేస్తున్నారు, వరుసని అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. సో గోపాల్ పేరు వీళ్ళిద్దరితో ఎప్పుడు ముడిపడి మాకు అంటే మనం సబ్జెక్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయాలిగా. నేను వాళ్ళని డిస్టర్బ్ చేయను, ఎందుకంటే వాళ్ళు బిజీ. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే సబ్జెక్టు బాగా చెప్పించాడు గోపాల్ అనేటట్టు ఉండాలి కదా. ఓకే. అది లేనప్పుడు వెళ్ళి ఊరికే సినిమా చేయండి అంటే కూడా కరెక్ట్ కాదు. ఓకే. సో నాకు కూడా ఏదో వెళ్ళి హడావిడిగా సినిమా చేద్దాం అట్లా కూడా కాదు. చేస్తే తిట్లు తినకుండా ఉండాలి ఆడియన్స్ తోటి. అందరితో ఇదేమో అన్నట్టు అని కాకుండా